వైసీపీలో నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తారని ఊరువాడ ప్రచారం చేస్తున్నారు. ఈ వారం జగన్ బెంగళూరు నుంచి రాలేదు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి తమ సానుభూతి పరులైన మీడియా, సోషల్ మీడియాలను పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లబోతున్నాడని చెబుతున్నారు. ఆయన వెళ్లినా పార్టీని తాము నడిపిస్తామని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి హడావిడి చూస్తే జగన్ జైలుకెళ్తే పార్టీని గుప్పెట్లో పెట్టుకొని తానే చీఫ్ అని ప్రచారం చేసుకోవాలన్న తాపత్రయంలో ఉన్నట్లుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా జాగ్రత్తగా జగన్ రెడ్డిని ఒంటరిని చేశారు. విజయసాయిరెడ్డిని, వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని కూడా పూర్తి స్థాయిలో నమ్మకుండా చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పూర్తిగా దూరమయ్యారు. సుబ్బారెడ్డి ఉన్నా ఆయనకు కొంతవరకే యాక్సెస్ ఉంటుంది. కానీ సజ్జల మాత్రం మొత్తం పార్టీని పట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే మొత్తం ఆయన గుప్పెట్లోకి వస్తుంది. అదే సమయంలో సజ్జలపై సీరియస్ కేసులేమీ లేకపోవటం వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. స్కాముల్లో, తప్పుడు పనుల్లో తన పాత్రేమీ బయటకు రాకుండా చాలా పగడ్బందీగా వ్యవహరించారు. లిక్కర్, మైనింగ్ సహా ఎన్నో అరాచకాలు వైసీపీ హయాంలో జరిగాయని కేసులు పెట్టారు. కానీ ఏ స్కాములోనూ సజ్జల పేరు ప్రముఖంగా వినిపించటం లేదు. అసలు ఆయన పేరు స్కాముల్లో చర్చకు రావటం లేదు. ఎప్పుడూ జగన్ వెంట ఉంటూ నాటి సీఎంఓలోనే ఉండి మరీ చక్రం తిప్పిన సజ్జల ఇలా మేనేజ్ చేయగలిగారన్నది వైసీపీ నేతలకు అంతుపట్టడం లేదు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు నెంబర్ 2 పొజిషన్లో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆ తర్వాత ముఖ్య సలహాదారుగా చేరి సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లగా అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేశారు. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా ఆయన చెప్పిందే జరుగుతుందన్నట్లుగా మారిపోయింది. లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే జగన్ కు సంబంధించి ఇలాంటి ప్రతి వ్యవహారం ఆయనే డీల్ చేస్తారు. కానీ ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. అదే వైసీపీలో అందరికీ ఆశ్చర్యకరంగా మారింది. సజ్జలపై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు చిన్నవే. టీడీపీ ఆఫీస్పై దాడి చేయించడం వంటి కుట్రల విషయంలోనే కేసులు నమోదయ్యాయి. పెద్ద పెద్ద స్కాముల్లో జగన్ రెడ్డి ఇరుక్కుంటున్నారు. కానీ సజ్జల గురించి ఎవ్వరూ చెప్పడం లేదు. ఈ పరిణామాలు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత తెలివిగా వ్యవహరించారని భావించవచ్చని అంటున్నారు. దొరికిపోయే ఎలాంటి వ్యవహారాల్లోనూ బయటకు కనిపించకుండా పనులు చక్కబెట్టారని, ఆ పనుల్లో పాత్రదారులు, సూత్రధారుల్లో తన పాత్ర బయటకు కనిపించకుండా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇప్పుడు జగన్ జైలుకెళ్తే పార్టీని నడిపిస్తానని అంటున్నారు. జగన్ జైలుకెళ్తే జగన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి తెరపైకి వస్తారని అనుకుంటున్నారు. కానీ భారతీరెడ్డిపై వ్యతిరేక ప్రచారం వ్యూహాత్మకంగా జరుగుతోంది. భారతీరెడ్డి ప్రజల్లోకి వస్తే కుటుంబంలో చిచ్చుకు ఆమె కారణం అనుకుంటారని, ఆమె రాకపోతేనే బెటర్ అని సజ్జల సలహాలిస్తారు. ఆమెను బయటకు రావటానికి ఆలస్యం చేస్తారు. ఈలోపు సజ్జల పార్టీపై పట్టు సాధిస్తారని అనుమానిస్తున్నారు. మొత్తానికి సజ్జల పెద్ద ప్లాన్ లో ఉన్నారన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.